హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీ అందరు బాగున్నారనుకుంటున్నాను. మొన్న ఇండస్ వ్యాలీ నుంచి మనం కుక్వేర్ తీసుకున్నాం కదా, ఐరన్ కళాయి, దానికి ఒక బేబీ లెక్క మనకి పోపు వేసే గిన్నె లాంటిది ఒకటి వచ్చిందనమాట. వాటిని నేను ఇప్పటి వరకు యూజ్ చేయలేదండి. అయితే ఈరోజు డ్రింక్స్ కోసం అయితే ఎవరు వచ్చారు, ఏంటి చలికాలంలో డ్రింక్స్ అని వాళ్ళకి డ్రింక్స్ తీసి ఇచ్చిన తర్వాత పక్కన కవర్లో ఉన్న క్యారెట్ చూశాను. ఇక మా వారికి ఇచ్చి కొంచెం పొట్టు తీసి పెట్టండి అన్నాను. ఆయన పొట్టు తీసి ఇచ్చాక వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లో అయితే వేసి మిక్సీ చేసేసానండి. అవి కొన్ని అయితే నలిగాయి, కొన్ని నలగలేదు. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ చేశాను. ఏదైనా ప్రాసెస్ మనం చేయాలనుకుంటే సింపుల్గా ఉంది అనుకుంటే చేయగలం, లేకపోతే చేయలేం. నేను అందుకనే తురుముకోకుండా మిక్సీలో వేసుకున్నాను అనమాట. సో మీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తురుముకోండి, ప్రాబ్లం లేదు. ముందుగా ఆ బాండీని నేను శుభ్రంగా కడిగేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని క్యారెట్ని మిక్సీ పట్టిందంతా వేసేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు వేయించుకున్నానండి. దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా చక్కగా మనం ఆ ఫ్లేవర్ తెలుస్తుంటుంది నేతిలో వేగేటప్పుడు. ఆ క్యారెట్ యొక్క స్మెల్ అన్నది మనకు చాలా బాగా అర్థమవుద్ది అనమాట. ఇక్కడ నేను 1 కప్ క్యారెట్ తీసుకుంటే 2 కప్స్ మిల్క్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మిల్క్లో ఉడికే కొద్దీ ఆ క్యారెట్ టేస్ట్ డబల్ అవుతుందండి. చాలా బాగుంటుంది తెలుసా. అసలు మనం క్యారెట్ హల్వా అంటే ఏదో అనుకుంటాం కానీ ట్రై చేయాలండి. అందరూ కూడా తురమాల్సి వచ్చిద్దనే మెయిన్ చెయ్యరు ఈ క్యారెట్ హల్వాని. మిక్సీలో వేసి ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మనకి 5 నిమిషాలు 10 నిమిషాలు అన్న ప్రాసెస్ అలా చేయకుండా 2 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి అన్నట్టు చూస్తే ఆ ప్రాసెస్ అన్నది టేస్ట్ రాదండి. నేను చెప్పే ఏ రెసిపీ అయినా కానీ ఇప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం నెయ్యిలో వేయించాలన్నప్పుడు వేయించకుండా గబక్కన పాలు పోసేసి ఉడకబెట్టొచ్చులే అంటే, నేను పాలల్లో ఉడికించేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఇలాచీ వేసేసుకొని 1 కప్పు క్యారెట్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం నలగొట్టేసి దీంట్లో అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇక ఐరన్ కళాయి గురించి మీకు చెప్పాలి అనుకుంటే మీరు తప్పకుండా ఈ కళాయిని తీసుకోవచ్చండి. ఎందుకంటే పార్వతి గారు మీకు పంపించాను అన్నారు కదా, ఒకవేళ అందుకని చెప్తున్నారంటే లేదండి, నేను కుకింగ్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను దీంట్లో వచ్చి చిక్కుడుగాయ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. ఆయిల్ తక్కువ పడుతుంది. మీది ఒకవేళ ఏదైనా పనిలో ఉండి 2-3 నిమిషాలైనా తొందరగా మాడట్లేదు ఫుడ్ అన్నది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కళాయి చాలా మందంగా ఉంది. కళాయి వెయిట్ ఎక్కువగా ఉంది. చక్కగా మందం ఉండటం వల్ల మీకు వేడి అన్నది అబ్జర్వ్ చేసుకొని మీ కుకింగ్ ప్రాసెస్ని తొందరగా కానిస్తుంది. గ్యాస్ ఎక్కువ వేస్ట్ అయిద్దేమో అనుకోవచ్చు, లేదండి, నేను ప్రాసెస్లో చూసినంత వరకు నేను చెప్తున్నాను, చాలా బాగుంటుంది. కానీ నేను దీంట్లో చెప్పే 2 విషయాలు ఏంటంటే, ఐరన్ కళాయి వాడేటప్పుడు ఎప్పుడైనా సరే మీరు వాటర్ లేకుండా పూర్తిగా క్లీన్ చేసుకొని పక్కన దాచిపెట్టుకొని అవసరం అన్నప్పుడు వాడుకోండి. వాటర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే చిలుంబట్టిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. అందుకోసమే చెప్తున్నాను. నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం ఐరన్ది యూజ్ చేసిన తర్వాత ఫుడ్ కుకింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇక తీసేయండి. ఆ వేడి మీద ఉన్నా కానీ తీసి వేరే పాత్రలో పెట్టుకోండి. అంటే మీకు ఏంటంటే ఎక్కువసేపు ఉండటం వలన మీకు ఏమైనా స్మెల్ వచ్చినట్టు అనిపించవచ్చు. అందుకనే క్లియర్గా చెప్తున్నాను. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది వాడుతున్నారంట. వాళ్ళు నాకు ఈ సజెషన్ అయితే ఇచ్చారు. ఇలా తీసుకున్నావు కదా, వీడియోలో చూసాము, మేము తీసుకున్నాము, బట్ వాటిని ఏంటంటే అలా యూజ్ చేసుకో, లైఫ్ లాంగ్ బాగుంటాయి, నీకు చాలా మంచిగా హెల్ప్ అవుతాయి అనేసి చెప్పారనమాట. సో స్క్రీన్ మీద ఇస్తాను. అండ్ వివ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక పిల్లలు వచ్చిన తర్వాత సంయుక్తకి అయితే పెట్టించాను. అఖిల్ అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడనమాట. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అయ్యింది అంటే కొద్దిగా అయినా ప్లీజ్ లైక్ చేసి ఇంకోళ్ళకి షేర్ చేయండి. నచ్చితే కనుక కొత్తగా చూసే వాళ్ళకి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను.